ప్రస్తుతం తెలంగాణలో పరిపాలన చూస్తున్నాం. మొన్నటిదన్నా చూస్తున్నట్టయితే 2 ఏళ్ల నుంచి కనిపించని కేసీఆర్ సడన్‌గా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆయన ఇక రంగంలోకి దిగినట్టేనా? దిగితే ఏ విధంగా ఉంది? కరెక్టే మేడం. ఆయన అన్ని మా నెత్తి మీదనే చేలు పెడుతున్నాడు. ఆయన నుంచి ఏం చేస్తున్నాడు? ఎవరు, ఆ? కేసీఆరా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఈ బస్ పాస్‌లో 10 రూపీస్ అంటే ఏంది? పిల్లలకి ఏమన్నా రావా బిస్కెట్లు ఇట్లా? వస్తాయి. మరి కేసీఆర్ పరిపాలన చూస్తే మరి అప్పట్లో 10 ఏళ్ల పరిపాలన చేశాడు. మరి రీసెంట్‌గా 2 ఏళ్ల పాటు కనిపించలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చాడు. మరి అసెంబ్లీ సెక్షన్‌లో మాట్లాడతాడా? మాట్లాడితే ప్రజలకు ఏమైనా ఉపయోగం కలిగే విధంగా ఉంటుందంటారా మరి కేసీఆర్? మేడం చేస్తుండే కానీ ఇప్పుడు లేదు కదా. కేసీఆర్. అదే మేడం కేసీఆర్ అప్పుడు చేస్తున్నాడు. ఏం చేసిండు? ఆయన కూడా అన్ని అప్లై చేసిండు. అన్ని అప్లై చేసిర్రు. ఎవరికి చేస్తున్నారు? ఎవరైతే చేస్తున్నారు చెప్పండి. పబ్లిక్ ని చూడనీకనే పబ్లిక్ ఎన్నుకున్నారు. పబ్లిక్ నే ఇది చేస్తున్నారు. లాభం ఏంది మేడం? మరి చెప్పండి. అసెంబ్లీ సెక్షన్స్ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా అసలు? ఇప్పుడైతే మా గరీబులకైతే ఏం లేదు మేడం. అంటే వాళ్ళు కొట్టుకోవడానికి టైం సరిపోతుందని కొంతమంది అంటున్నారు. నిజమేనా? కరెక్టే కదా మేడం. మరి ఇప్పుడు వాళ్ళు ఏదో గరీబులకు చేయాలి, అన్ని చూసుకోవాలి. వాళ్ళే ఇది చేసుకుంటే మీతో ఏం చేస్తారు? అంటే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో కూడా ఏం మార్పు కనిపించలేదు అంటారు. అంటే డబుల్ బెడ్రూమ్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు భరోసా లాంటి పథకాలు కూడా ఇచ్చాడు కదా. మరి ఏమీ కూడా జరగలేదు. మేడం అంకుల్ ఒక్క నిమిషం. ఇచ్చే వాళ్ళకి ఇచ్చిర్రు మేడం. అందరికి ఇవ్వలేదు. అది ఎవరైతే కార్యకర్తలు వాళ్ళు ఉన్న వాళ్ళకే ఇచ్చారు. కానీ గరీబ్కి అయితే ఇవ్వలేదు ఓకే. సో ఈ ప్రభుత్వం బాలేదు, ఆ ప్రభుత్వం బాలేదు అంటారు. మేడం. రెండు ఏం చెప్పనీకి లేదు మేడం. అంతా పబ్లిక్ని ఇది చేయడం తప్ప మిగతా ఏం లేదు.